హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? జస్ట్ ఇందాకే అయితే వాన పడి వెళ్ళిందనమాట. ఇక్కడ మా ఊరు పక్కల అయితే నేను వచ్చాను, పెళ్ళికి అయితే వచ్చాను. ఈరోజు సండే కాబట్టి పెళ్ళి ఉన్నింది ఊర్లో. పెళ్ళి చూసేసి అయితే బయటికి అలా తిరిగేకైతే వచ్చాను కొండల పక్కన. సో వాన అయితే చాలా సూపర్గా పడింది, 5-10 నిమిషాలు కొండల పైన. ఇది మొత్తం రోడ్ అయితే కొండల పైన చాలా బ్యూటిఫుల్ అయితే వెదర్ అయిపోయింది. ఊరు పక్క చూడొచ్చు మీరు, ఇది మొత్తం అయితే కొండలే అండి. కొండల మధ్యలో అయితే నేను ఉన్నాను. చూడండి పెద్ద పెద్ద కొండలు. సో ఇక్కడ నాకు చెట్టు అయితే కనిపించింది, ఒక చిన్న రీల్ అయితే నేను షూట్ చేశాను ఇన్స్టాగ్రామ్ కోసం. ఈ చెట్టు పండ్లు ఉన్నాయి కదా, ఆ పేరు ఏదనేసి ఒక చిన్న షార్ట్ అయితే నేను ప్రిపేర్ చేశాను. అది ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ వెదర్ చూస్తే నాకు ఏదో అయిపోతుంది, అంటే వ్లాగ్ చెయ్యాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ వెదర్లో వ్లాగ్ చేయాలంటే నాకు హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది. అందుకు నేను వ్లాగ్ స్టార్ట్ చేయకూడదు అనుకున్నా, కానీ స్టార్ట్ చేసిన. చూపిద్దాం ఎలా ఉంది వెదర్, ఇంకా సంథింగ్ ఇంట్రెస్టింగ్ చూపిద్దాం అనేసి నేను వ్లాగ్ అయితే చేస్తాను అనమాట. సో చాలామంది పెళ్ళిలో కలిసారు కదా, వీడియో తీయలేదా అని అడిగారు. తీయలేదండి, సారీ ఫర్ దాట్. సో ఇంకా వెళ్దాము. ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మీకు చూపిస్తాను. కొండల మధ్యలో లేదంట మా ఫామ్ దగ్గర వెళ్తున్నాను, ఇంకా మొత్తం అయితే మీకు చూపిస్తాను ఈరోజు వీడియోలో. అమ్మ కూడా ఆడుకున్నా ఉంటుంది చూడండి బాగా. ఇక్కడ కూడా ఉన్నాయి ఆ చిన్న పండ్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు, ఆ పండ్లు, కొండలు చూడండి. మా ఊరు ఇక్కడ నుంచి అయితే ఒక 5 to 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అంత పెద్ద కొండలు ఉన్నాయి చూడండి. వా 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 చూడండి, ఆ కొండలు కనిపిస్తాను కదా మొత్తము. ఆ కొండల కొంచెం ముందర వెళ్తానే మా ఊరు ఇక్కడ నుంచే కనిపిస్తుంది అనమాట. కొంచెం రైట్లో అయితే ఉంది, ఇక్కడ నుంచి సరిగా కనిపించడం లేదు. కానీ మా ఊరు పక్కల కొండలు అయితే నాకు చాలా అంటే ఇష్టం అండి. ఈ వాతావరణము, ఈ కొండలు. ఇంకా ఎండాకాలంలో అయితే ఇక్కడ ఉండలేమన్నమాట. మామూలు ఈ కాలంలో మాన్సూన్ సీజన్ లేదా వింటర్ సీజన్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ కొండలు. ఈ సైడ్ మొత్తం ఇంకా నీళ్ళు కూడా వచ్చినాయి చూడండి. ఒక 5 days 6 days నుంచి వాన పడతాం కదా, కొంచెం నీళ్ళు అయితే వచ్చినాయి అక్కడ. ఇంకా ఈ కొండలు ముందు కాలంలో అయితే మా నాన్న వాళ్ళు, మా తాత వాళ్ళు అయితే ఈ కొండల దగ్గర వచ్చేసి కట్టెలు తీసుకునే వాళ్ళ అని చెప్పారు మా నాన్న. మొత్తం హిస్టరీ అయితే నాకు ఒకసారి దీని గురించి చెప్పాడు. నాకు సరిగ్గా అంటే ఎక్స్ప్లెయిన్ చేసే ఇప్పుడు రావడం లేదు. సో ఇలా ఉందండి వెదర్ మాకల్లా. ఇంకా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచే. ఇది మొత్తం నాకైతే చాలా నచ్చుతుంది ఈ వెదర్ అంటేనే. చూడండి, ఊటీ వెళ్ళే అవసరమే లేదు, ఊటీనే ఇక్కడ ఉంది చూడండి మా ఊరు పక్కల. ఎలా చూస్తూ ఉంది చూడండి, ఇది నా కళ్ళే చూస్తూ ఉంది. ఏం చెయ్యను, ఐ వాంట్ డూ ఎనీథింగ్. పీకాక్ సౌండ్ వినిపిస్తుందా మీకు? పీకాక్ సౌండ్ వస్తుంది అక్కడ నుంచి. నాకు చూసేసినారు అనుకుంటా. చాలా షార్ప్ ఉంటాయండి ఈ పీకాక్స్. కొంచెం సౌండ్ వస్తానే సౌండ్ ఆపేసినారు చూడండి వాళ్ళు. ఎక్కడో వచ్చింది సౌండ్. అది కాసేపు ఆగిందనేసి తోట దగ్గరికి అయితే నేను వచ్చానమాట. తోటలో కూడా వాన ఇంకా స్టార్ట్ అయిపోయింది, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా ఇది కనిపిస్తుంది కదా, ఏదైతే జామున్ చెట్టు అండి. ఆ బ్లాక్ కలర్ జామున్ ఉంటాయి కదా, ఎరేడి పండ్లు ఏదో చెప్తారు దానికి. చూడండి తగిలినాయి, చిన్నగా వస్తున్నాయి. ఇంకా బ్లాక్ అయిన తర్వాత దానికి మేము పీకేసి తినచ్చు అనమాట. ఇంకా ఒక నెల పడుతుంది అనుకుంటా, నేను ఒక నెల ఒక 20 రోజుల్లో పడుతుంది. 20 రోజులు ఎలా ఉంటాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ అయితే అస్సలు రాలేదు, ఈ ఇయర్ అయితే కొంచెము పంట వచ్చిందనమాట జాముంది. సో ఈసారి పక్కాగా తినాల్సిందే. లాస్ట్ ఇయర్ చాలా నేను వెయిట్ చేసా, వస్తుంది అని. లాస్ట్ ఇయర్ అస్సలు రాలేదు. చూడండి
మీరు ఎప్పుడైనా చూసారా ఇది స్విమ్మింగ్ చేసేది? చూడండి, స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది ఇందాకే, చూడండి. వావ్, ఫస్ట్ టైం అయితే నేను కూడా చూస్తున్నా స్విమ్మింగ్ చేసేది. చూడండి, వావ్. అది చూడండి, కాళ్ళతో వెనకాలకి దుబ్బుతూ ఉంది. ఎప్పుడు పడిపోయిందో నీళ్ళలో నాకు తెలీదు. ఇంకా ఎత్తేద్దాం నీళ్ళలో నుంచి, టచ్ చేస్తూ ఉంటే వెళ్ళిపోతాం. సర 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 మనకి చూడండి, సర 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 అన్న పాతేయ. ఎగిరింది ఎగిరింది ఎగిరింది. ఏం వెదర్ ఉందండి ఇక్కడ. ఊరికైతే వెళ్తా ఉన్నా నేను. తోటకాడ ఎడితే వెళ్ళింటి, అక్కడ దొంగతనం జరిగిందనమాట. దాని గురించి ఇంటికాడ వెళ్ళేసి అయితే మీకు చెప్తాను దొంగతనం ఏం జరిగిందో అని. వెదర్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఈ కొండల మధ్యలో పోతా ఉంటే ఊటీలాగే ఉంది తెలుసా. నిన్న కూడా వాన పడింది. ఇది స్టేటస్ అయితే పెట్టిన, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది వెదర్. సో ఇందాకే చెప్పా కదా మా తోటలో అయితే దొంగతనం జరిగింది అనేసి. చూడొచ్చు మీరు, రెడ్ హ్యాండెడ్గా అయితే నేను పట్టుకున్నా అండి. వీళ్ళు దొంగతనం చేశారు. ఇంకా వీళ్ళు అస్సలు భయపడడం లేదు. చెప్తున్నారు కింద పడిన కాయలే మేము తీసుకున్నాము, ఇది అది అని కంప్లైంట్ చేసుకోండి అని. ఏం ఎక్కువ మాట్లాడేది ఏముండదు, కాసేపు భయపెట్టేసి వదిలేసిన అండి. కింద పడిన కాయల లేదా చెట్లో ఉన్న కాయల ఎవరైనా ఉంటే అడిగి తీసుకోండి. 2-3 కాయలు వాళ్ళే ఇస్తారు. ఇలా దొంగతనం చేస్తే మీరు తింటే కూడా బాగుండదు కదా. సో అంతే అండి ఈరోజు వీడియోలో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో కలుద్దాం ఇలాగే నెక్స్ట్ వీడియోలో. కొంచెం షార్ట్ వీడియో అయింది ఇది. నెక్స్ట్ టైం నుంచి కొంచెం పెద్ద వీడియో ట్రై చేస్తా చేయడానికి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా.